స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. మెగా డిఎస్సీ ఏదైతే ఉందో అధ్యక్ష, వీటిని త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ క్వశ్చన్, డిఎస్సి కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఉందా ఏమన్నా డిఎస్సి ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమైనా ప్రకటించబోతున్నారు? ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది అయిన తర్వాత దాని మీద డిస్కస్ చేస్తాం. సో ఎదురు చూడొచ్చు టెట్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు డిఎస్సి రాబోతుందని. త్వరలో వస్తుంది. తేదీలో అన్ని ప్రకటిస్తాం. నెంబర్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. త్వరలోనే అది కూడా మా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని అది కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. కావాలని నిరీక్షిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మరి పండుగ ఏంటంటే దాని మీద ఒక మంచి వార్తని రాబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. 57 నెలల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఎన్నికలు మరో 3 నెలల్లో ఉంటాయి అనగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఏపీలో డిఎస్సి వాయిదా పడింది. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డిఎస్సి వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాలను భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం గాటలు కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు? ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట. అది ఎంత? 7,000 ఉద్యోగాలంట. పోనీ అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు.